మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏ పార్టీల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ నాయకుడి భవిష్యత్తు ఎలా ఉందన్నది ఈవీఎంలో నిశ్చితమైనటువంటి విషయం మరికొద్దిసేపట్లో బయటికి రాబోతుంది. ఈ నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానే నిలిచి తెలుగుదేశానికి వెన్నెముకలు నిలిచి పార్టీ క్యాడర్కు, కార్యకర్తలకు, నాయకులకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు ప్రముఖ న్యాయవాది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి. ప్రస్తుతం తులసిరెడ్డితో మనం ఉన్నాం. మరి ఎన్నికల ప్రచారం అనంతరం జరిగేటువంటి ప్రచార కార్యక్రమాలు, మరి పోలింగ్ తీరు, పోలింగ్ తర్వాత ఈరోజు ఈ యొక్క పోలింగ్ సంబంధించిన ఫలితాలు వెలువడబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్కు ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు, ప్రచార కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉండబోతుందన్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జాకిర్ భాయ్ గారు. మరి ఇప్పుడు కొద్ది గంటల్లో ఈవీఎంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పు బయట పడబోతుంది. మరి నేపథ్యంలో ముఖ్యంగా టీడీపీ క్యాడర్కు, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యాక్చువల్గా మన ఎన్ఎండి ఫరూక్ గారి సార్ పేరు అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రతి వీధిలో, ప్రతి వార్డులో కూడా, పల్లెటూర్లలో కూడా, మండలాల్లో కూడా ఉత్సాహంగా ప్రజలు ముందుకు రావడం జరిగింది. నాయకులు కూడా ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలు, అలాగే రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. మేము ఎన్నికల క్యాన్వాస్ అప్పుడు తీసుకురావడం జరిగింది, ప్రచారం అప్పుడు. కాబట్టి ప్రజలంతా కూడా దాని మీద దృష్టి మరలించి మన ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది, మన భూములు ఈ రీసర్వే, జగనన్న రీసర్వే అని ఇవన్నీ కూడా మోసం చేస్తున్నారు అనే ఉద్దేశం ప్రజలలో కలిగింది, రైతులలో కలిగింది. కాబట్టి ప్రజలలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నారని నేను చెప్తున్నాను. మరి అలాగే టీడీపీకి సంబంధించిన మేనిఫెస్టో విషయంలో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఎక్కువగా టీడీపీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రజలకు ఎక్కువ ఆకర్షించినటువంటి విషయం ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూపర్ 6 అనే దాన్ని తీసుకొచ్చారు. దివ్యాంగులకు వచ్చేసి 4,000 నుంచి 6,000 రూపాయలు పింఛను. అంటే అది చాలా మంచి పని. ఎందుకంటే వికలాంగులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ను చేయడం జరిగింది. చాలా మంచి ఉద్దేశము. అలాగే 3,000 ఉన్న పింఛను 4,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంత ముసలిలకు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ ఇదంతా ఉపయోగకరమైనటివే చేశారు, కానీ నష్టదాయకమైనటివి కాదు. ఈ సూపర్ 6 అనేది ప్రజలను ఆకట్టుకున్నది. అక్కడ వాళ్ళ మేనిఫెస్టో చాలా ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ సూపర్ 6 చాలా సూపర్గా ఉంది, అక్కడ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఈ మేనిఫెస్టో మీదనే ఓట్లు కూడా వచ్చేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మద్దతు పలకబోతున్నారు ప్రజలు భారీ ఎత్తున. కాబట్టి ఈ సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయింది అనేది మా అభిప్రాయం. మొత్తానికి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని భావిస్తున్నారు? అంటే మా అంచనాలు మేము వేసుకునే ప్రకారము మాకు తెలిసి భారీ మెజార్టీ రావాలా, కానీ మేము అంత ఎక్స్పెక్ట్ చేయకుండా 10,000 పైబడి మేము మెజార్టీతో గెలుస్తామనేది మా ఆలోచన ఉంది, మా క్యాలిక్యులేషన్స్ ప్రకారము. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఓటింగ్ జరగడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలు, బలిజ సామాజిక వర్గం కానీ, ఆర్యవైశ్య సామాజిక వర్గం కానీ, ఈ 3 బలమైన సామాజిక వర్గాలు ఫరూక్ గారికి మద్దతునివ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. కాబట్టి ఎక్కువ శాతం, అలాగే బీసీలు, తెలుగుదేశం పార్టీ బీసీలు పట్టుకోమాట లాంటి పార్టీ, బీసీలు, మిగతా రెడ్లు అందరూ కలిసి కూడా ఈ వాళ్ళకి ఎక్కువగా మొగ్గు చూపడం జరిగింది తెలుగుదేశం పార్టీ సైడ్. కాబట్టి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మినిమం అంటే కూడా 10,000 పైబడి గెలుస్తామనేది మా ఆలోచన. మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం 10,000 పైబడి గెలుస్తాం. వచ్చినా ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. 3 ముక్కల్లో తన యొక్క అభిప్రాయాన్ని వివరించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి గారు. మరి తులసిరెడ్డి అభిప్రాయం ప్రకారం ఆయన కోరిక, ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.